ప్రత్యక్షత అనుగ్రహించే సమయం ఈరోజు. ఆయన స్వరం వినిపించే సమయం ఇది. ఈరోజు నాకు ప్రత్యక్షత సిద్ధపడుతున్నాడు. ఆయన హృదయం మన దగ్గరకు, ఆయన మన హృదయం దగ్గరకు వస్తున్నాడు, తరుగుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నా బిడ్డ రే నీ దగ్గరకు వచ్చాను. నేను హృదయంలో చోటు అడుగుతున్నాడు. పక్షులను గుళ్ళను తల వంచుకోలేడు మనిషికి మనకు చోటు లేదంట. ఆ రోజు లేదు, ఈ రోజు కూడా లేకుండా చేస్తున్నాం మన జీవితాల్లో. దేవుడికి ఎంతలా చోటు ఇవ్వగలుగుతున్నాం, ఎంతలా దేవుని దగ్గరకు రాగలుగుతున్నాం, దేవునికి ఎంతలా సమయం కలుగుతున్నాం. దేవుని ప్రేమ ఇప్పుడు కోల్పోయిన మనల్ని లేమని చూస్తుంది. ఏ పరిస్థితి కోల్పడిపోయామో, దేవుని దగ్గర రాకుండా ఎక్కడ చచ్చిపోయి పడిపోయి ఉన్నామో, లేచి దేవుని దగ్గర రాగలిగితే ప్రార్థన చేయకపోతే కాకపోతే ఇంకా ప్రార్థన చేయాలి. సమయం లేకపోతే ఇంకా సమయం తెచ్చుకోవాలి. దేవుడు బలహీనత ఇచ్చేది ఎందుకు? సాతాను నా మీద చాలా ప్రబలంగా పనిచేస్తాడని నేను చెప్పుకోవటానికి కాదు. సాతాను నన్ను ఎంతో బాధపరుస్తుంది కదా. సాతాను మాట ఎత్తకండి. అసలు మీ బలహీనత వస్తే, బాధ వస్తే, కష్టం వస్తే సాతాను మాట ఎత్తకండి. దేవుడు దీన్ని బట్టి ఏం నేర్పించాలో ఆలోచిస్తున్నాడా? మనకు శ్రమలు పెట్టేది ఎందుకు? బాధలు పెట్టేది ఎందుకు? అనారోగ్యం పెట్టేది ఎందుకు? బాగున్నప్పుడేమో పని 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 తిరిగి పడుకుంటాం, బాగులేనప్పుడేమో నీరసం అని పడుకుంటాం. పనుకోవటం మెయిన్ థీమ్. బలహీనత ద్వారా దేవుని దగ్గరికి వస్తాడని దేవుని కోరుకుంటుంటే, శ్రమను బట్టినా దేవుని దగ్గరికి వస్తాడని దేవుని కోరుకుంటుంటే, శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, నిద్రపోవటం. బలహీనత నీరసం ఉంది, నిద్రపోవటం. అది కాదు. ఏదైనా సరే దేవుని దగ్గరికి సమీపంగా రాగలిగితే పట్టజలం విస్తారమైన ఆశీర్వాదాలతో కుటుంబం నింపిపోతాడు. ఈ ఆశీర్వాదం కూడా తీసివేయండి, పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ఎంత ఆశీర్వాదం! మనిషి ఆయుష్ అంతా 70 సంవత్సరాలు, అధిక బరువు 80 సంవత్సరాలు. సరే 100 సంవత్సరాలు బ్రతికినా ఈ కాలంలో అంతా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నాడా? ఏజ్ లేదు, హార్ట్ అటాక్ అని ఈరోజు కళ్ళు మూస్తే రేపు కళ్ళు తెరుస్తామన్న ఆలోచన. దేవుడు అందరూ అందుకే మీరు రేపు గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు చిత్తం అయితే కలుసుకుందాం అన్నట్టు మాట్లాడుకోమంటాడు. రేపు మనం ఈ ఊరికి వెళ్దామని మాట్లాడుకున్నప్పుడు రాత్రికి చనిపోయే వార్త. గుంటూరు మీటింగ్ నుంచి వెళ్తున్న జోసెఫ్ పాస్టర్ గారు చనిపోయారు. బట్టి పాస్టర్ పనిచేస్తూ అంటే కూర్చొని హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అన్నవారి ఇంటి దగ్గర. అక్కడ మరణం ఎంత భయంకరంగా ఉంటుంది. ఏ సమయం ఏమొస్తుందో కూడా తెలియట్లేదు. కానీ దేవుడు మరణ భయాన్ని తీసివేసి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తున్నాడు. అది మన ముఖ్య నక్కు గురి. ఏదో డబ్బులు సంపాదించుకోవాలో, ఆస్తులు సంపాదించుకోవాలో, పిల్లలకి ఏదో వెనకయ్యాలో, పిల్లల కోసం ఇది సంపాదించాలి, పిల్లల కోసం అది సంపాదించాలి, మాకు ఇది కావాలి, మాకు కారు కావాలి, మాకు బైక్ కావాలి. ఉండొచ్చు కాదనట్లేదు, కానీ వీటికన్నా మొదటిగా దేవుణ్ణి పెట్టాలి. మడి స్థానంలో దేవుణ్ణి పెట్టాలి. కన్నీళ్లతో నువ్వు ప్రార్థన చేస్తూ, అయ్యా నేను ఎక్కడో పడిపోయాను ప్రభా, ఎక్కడో కోల్పడిపోయాను, నిజమే నీ ప్రేమ ఆ మాట పోవటానికి నాకు అర్హత లేదు ప్రభా, ప్రియులారా నీ ఆ మాట పోవటానికి నేను అర్హత కాదు, ఇంత కృప పొందాను, నీకు స్తోత్రాలు ప్రభా, నీ కృతజ్ఞతలయ్యా, దయచేసినందుకు లేదు ప్రభా. దేవుడు మనందరికీ స్వేచ్ఛ ఇచ్చాడు. పాపం చేయాలన్నా నీ చేతుల్లోనే ఉంది. ఎంత స్వభావంతో తన పోలిక చెప్పిన మనం చేసుకోవాలి కదా. అక్కడ బర్రెలను కట్టేసి పెట్టలేదు, మనల్ని ఫ్రీగా వదిలేసాడు. పాపం చేయాలన్నా మన చేతిలో నుండి, పరిశుద్ధంగా బ్రతకాలన్నా మన చేతిలో ఉంది, దేవుని దగ్గర బ్రతకాలి, దేవుని దగ్గర ఉండాలన్నా మన చేతిలో ఉంది. మనందరికి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. స్వేచ్ఛ ఏ విధంగా వాడుకుంటున్నాం? ఏ స్థితిలో కోల్పడిపోయినాం ఆలోచించండి. ఒకసారి ఆలోచించుకోండి. దేనికి మన యొక్క ఆరాటం? దేవుని కొరకు డబ్బు సంపాదించుకోవాలి, పని కావాలి, ఇది కావాలి, అది కావాలి తిరుగుతున్నాం. ఒకసారి నాకు పాదాల దగ్గర కూర్చుంటే ఆ అనుభవం వేరు. 10 రోజుల్లో మీరందరూ ఆ అనుభూతిని పొందారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మీరు అనుభూతిని పొందుంటారు. నేను రాలేదు కాబట్టి చెబుతాను. ఖచ్చితంగా దేవుని దగ్గర పాదాల దగ్గర కూర్చుంటే చాలు. సాతాను ప్రార్థన చేయలేదు. యేసన్న గారంట పాట పాడుతుంటే సాతాను అన్నంట, నేను నీకన్నా బాగా పాడతాను తెలుసా, నువ్వు పాడుతుంటే నేను నీకన్నా, నాకు స్కేళ్ళు ట్యూన్లు అన్నీ నాకు బాగా తెలుసు అందంట.
యేసన్న గారు అన్నారంటే, సరే నువ్వు పాట పాడుతాను. తర్వాత వాక్యం చదువుతుంటే సాతాను అందంట, నేను యేసుక్రీస్తు ప్రభు వరకు వాక్యం చెప్పాను, నీ వాక్యం ఎవరంటే నా అంత బాగా వాక్యం చెప్పగలుగుతావా అని అందంట సాతాను. అవునా? సాతాను సరే అన్నాడంట. తర్వాత యేసన్న గారు అన్నారంట, మోకరించి అంటే ఆ విధంగా అవునా అర్థం చేసుకుని ప్రార్థన చేయలేదు. కానీ ఒక్కసారిగా ప్రార్థనలో కూర్చుంటే ఏదైనా చేయగలని సిద్ధమైపోతాడు దేవుడు. ఏదైనా మార్చేస్తాడు, ఏ పరిస్థితినైనా మార్చేస్తాడు, ఏ బాధనైనా మార్చేస్తాడు. నీ శత్రువులు ఎవరు ఎక్కడో ఏదో చేద్దామని సిద్ధంగా ఉన్నారా, నువ్వు కనుక అది పాదాల చెంత కూర్చుంటే అని పరిస్థితి తెలియజేస్తే వాడు ఎన్ని కొన్ని చూతారు కదా, నా సంగతి నేను 10 లక్షలు ఇచ్చానా 20 లక్షలు ఇచ్చానా నాతో పెట్టుకోకు నువ్వు అంటారు కదా. వాడు ఎంత పెద్ద ఎమ్మెల్యే అయినా సీఎం అయినా ఎవరైనా సరే, కానీ నువ్వు కనుక పాదాల దగ్గర కూర్చుని వెళ్తే వాళ్ళ సైతం మార్చేస్తారు. యేసవుతో మాట్లాడాడు, ఎవరితోనే మాట్లాడగలుగుతాడు ఆయన మాట్లాడితే నీ టచ్ చేయడానికి కూడా ఆయన పర్మిషన్ కావాలి. ఎట్లా ఉండేది దేవుడు శిల్పకారుడు, అవునా కదా? మనందరినీ చెక్కుతూ మంచి శిల్పం చేశాడు. ఎవరైనా పోయి టచ్ చేస్తుంటే టచ్ ఇక్కడ చూస్తూ ఉండండి అంటాడు. టచ్ చేయడానికి కూడా పర్మిషన్ కావాలి తెలుసా? అది ఆ విధంగా మారుస్తారు దేవుడు. మీకు ఏ విధంగా ఏంటంటే ఏ విధంగా ఉంటుంది, కానీ చెబుతుంటే నాకు ఒక గూస్ బంప్స్ లాగా వస్తుంది. మనం టచ్ చేయడానికి కూడా ఒక పర్మిషన్ కావాలంటే మామూలు విషయమా? మన శత్రువు కూడా మనతో మాట్లాడితే ఆయన పర్మిషన్ లేకపోతే మనం టచ్ చేయలేడు. మనల్ని ఏదైనా చేయాలంటే ఆయన దగ్గర ఆయన గ్రాంటెడ్ చేయాలి. దేవుడు మనం గ్రాంటెడ్ చేస్తాడా? దేవుని ప్రేమ ఎంత గొప్పది. నీకు ప్రాణం పెట్టిన దేవుడు నేను శత్రువుల చేతికి అప్పచెబుతాడా? అపోహ చేతికి అప్పచెబుతాడా? ఒక్కసారి ఆయన కనుక లోపడితే, దేవుని ప్రేమ కనుక మనం అప్పచెప్పగలిగితే పరిస్థితులు అంటూ మార్చిపోతాయి. ఏదైనా చేయగలుగుతాడైనా, పరిస్థితి ఎంత పెద్దదైనా, అమ్మో నేను చచ్చిపోతానేమో, అమ్మో ఇది చేయలేకపోతున్నా నేను, అమ్మో అనారోగ్య పరిస్థితి, బంధుమిత్రులు అంటున్నారే, అంత బలహీనతే, అంత నిట్టు అంత కష్టం అనుకుంటున్నారేమో, ఒక్కసారి పదవ దగ్గర కూర్చోగలిగితే బలహీనత ఎందుకు దేవుని దగ్గర తీసుకునేటానికి మీరు ఎందుకు దాన్ని ఆలోచించుకోలేకపోతున్నారు? ఈ బలహీనత ఎందుకు వచ్చిందంటే దేవుని దగ్గర చేయడానికి. ఎప్పుడు పని 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 బలం ఉంటే పని అని తిరుగుతున్నావు కదా, సరే నీకు బలహీనత పెడతాను, ప్రార్థన చేస్తానంటే నీరసంగా ఉంది పొనుకుంటాను ప్రభు. నీకు బలహీనత పెట్టింది నువ్వు నా దగ్గరికి వస్తావంటే, బలం ఉన్నప్పుడేమో పని అని తిరుగుతావు, బలహీనత పెడితే నిద్రపోతావు. దేవునికి అంత సంబంధం కలిగి జీవిస్తున్నాం. వాక్యం ఈరోజు ఉండేది మన హృదయాల్లో. ఈరోజు ఆ మందరం దాటి వెళ్ళిపోతానే అది కూడా అట్ట వెళ్ళిపోతాం అనేది మీ ఇంట్లోనే నిద్రపోతాం. వాక్యం అది కాదు, ఆయన వాక్యం మనం బ్రతికించేది, మన వాక్యం మనం జీవితం చేసేది. సమయానికి రావాలని ఎన్నిసార్లు చెప్పారు, కానీ ఆ సమయానికి ఒకసారి ఆలోచించిన దేవుడి ప్రేమ మనకి ఎంతలా చూపించగలుగుతుందో, ఎంతలా దేవుని ప్రేమ మనకు చూపిస్తుందో, దేవుడు ఎంతలా ప్రేమలో ఆలోచించండి. ఎక్కడో కూలబడి అసలు ఆ పేరుకి అర్హత లేదు. ప్రియులరా అని పిలుస్తున్నారు దేవుడు, ఆ పేరుకి అర్హత లేదు, కానీ ప్రియులరా అని పిలుస్తుండే కదా. కూలబడిపోయాం, పిలవకుండా అక్కడే వాడే ఉంటా అనుకుంటే ఏమైంది? దేవునికి ఏమైతే ఏం కాదు, కానీ దేవుని ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? దేవునికి ఇంకా దగ్గర చేయాలని కూర్చోవరిస్తుంది. దేవుని ప్రేమ దేవునికి మరీ దగ్గరగా చేయాలని చూస్తుంది. దేవుని ప్రేమ ఎక్కడో కోల్పడిపోయిన మన జీవితాన్ని ఆయనకి దగ్గరగా చేయాలని చూస్తుంది. ప్రేమకు లోపడగలుగుతున్నామా? దేవుడు చీపు అన్నా మనకి ఇంకో దారి లేదు. నీకు ఎంత కృప చూపించిన, ఎంత ప్రేమ చూస్తున్నాడు, ఇంకా ఆ జీవితంలో బ్రతుకుతున్నావు, నువ్వు వెళ్ళిపో అన్నా మనకు వేరే ఆప్షన్ లేదు. మళ్ళీ ఆయన పాదాల దగ్గరికి రావటమే, ఆయన పాదాల దగ్గర కూర్చోటమే, ఆయన పాదాలు తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. ఒక పాపిష్టి స్త్రీ వచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది. వచ్చి ఏం మాట్లాడలేదు, కన్నీటితో ఆయన పాదాలు తడిపింది. అక్కడ ఒక మాట తెలుసా? ఆమె నన్ను విస్తారంగా ప్రేమించిందంట. దేవుడు నీ కానుకొని చూసి నువ్వు ప్రేమించాలని కోరుకోడు. నీ కానుకను కాదు దేవుడు చూస్తుంది. నువ్వు దేవునికి ఇంత దగ్గర కన్నీటి ప్రార్థన చేస్తే ఆలోచన మరి ఇంకా హృదయంలో కన్నీరు రాకపోతే, బాధ లేకపోతే, పశ్చాత్తాపం లేకపోతే, పశ్చాత్తాప ప్రార్థన బైబిల్లో ఎవరు అంత బాగా చేశారు చెప్పండి? మీకు తెలిసి పశ్చాత్తాప ప్రార్థన ఆ ప్రార్థన ఇచ్చిన ప్రార్థన లేదు. కీర్తన 50 చదవండి ఒకసారి.
దావీదు ప్రార్థన చేస్తాడు, అయ్యా ఇస్తున్నాను కదా ప్రభువా, హిమం కంటే తెల్లగా చేయి ప్రభువా. చదువుకొని ఇంటికి వెళ్ళి 50 వరకు వెళ్తారు. చదువుతున్నారు బైబిల్. ప్రార్థన అయిపోతే వెళ్ళి అసలుకి ఆడగలరు. మళ్ళీ ప్రార్థనకు వచ్చినప్పుడు తెచ్చుకుంటున్నారా? ఈ పిల్లల చేత కూర్చోబెట్టి చదివించుకోండి. మీకు చదువు రాకపోతే పిల్లల్ని కూర్చోబెట్టుకొని పిల్లలకి బాగా నేర్పిన వాక్యాన్ని బాగా రోజుకి ఒక 3 అధ్యాయాలు మీ దగ్గర కూర్చోబెట్టుకొని చదివించుకోండి పిల్లల్ని. సెలవులకు వచ్చినప్పుడు సరే, మీ దగ్గర ఉండిపోయిన సెలవులకు వస్తారు కదా, వచ్చినప్పుడు కూర్చోబెట్టుకొని తీసి వరుసగా సాంప్రదాయ గ్రంథాలని అన్నీ నేర్పిండి పిల్లలకి. ఇప్పటి నుంచే జాగ్రత్తగా నేర్పించుకుని బైబిల్ చదవాలి. ముఖ్యంగా మన వాక్యం ఇప్పుడు దీని కాస్ట్ మనం వర్ణించడం. నిత్య జీవనానికి వారసుగా చేస్తే మనకి బైబిల్ ఆ విషయాలు బోధిస్తుంది. ఆ వాక్యాన్ని బ్రతికిస్తుంది. 119 కీర్తన వాక్యం గురించి దావీదు వాక్యం గురించి మాట్లాడితే తన నోరు ఆగట్లేదంట. 150 చరణాలు రాశాడు. మనం 2-3 చరణాలు పాడటానికే అలసిపోతున్నాం. 150 చరణాలు రాశాడు. కీర్తనలు ఇది గ్రంథం కదా, ఒక పాటల పుస్తకం, కీర్తన పుస్తకం అంట. దేవుని ప్రేమను తరపుకుంటూ వస్తుంది. ఎంతలా ప్రేమ చూపించాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం అంటే అంత ప్రేమ. పరిశుద్ధుడైన దేవుడు రెత్తునిగా చేసుకోవడం అంతా మీకు అర్థమైతే, రెత్తునిగా అంటే ఒక ఖాళీ బాక్స్ చేసుకున్నాడు, ఖాళీకి చేసుకున్నాడు. ఇంతలో ఉన్న దేవుడి దాన్ని పోల్చుకోకూడదు, కానీ ఇలా అనుకున్నాం. దేవుడు ఫుల్గా ఉన్నాడు, కానీ ఏ విధంగా చేసుకున్నారు తెలుసా? రెత్తునిగా చేసుకున్నాడు. రెత్తునిగా ఇది ఉంటేనే కదా దీనికి వాల్యూ, ఇది ఉంటేనే దీనికి వాల్యూ. కానీ దీన్ని తీసేసుకొని నీ కొరకు నా కొరకు ఫ్రీగా వచ్చేసాడు, సింపుల్గా వచ్చేసాడు, మనిషి రూపంగా వచ్చాడు. నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు? దేవుడు మాయ చేయొచ్చు, ఇక్కడ మాయమైపోయి అక్కడ ప్రత్యక్షం చేయొచ్చు, కానీ ఆ విధంగా చేయడు. ఆయన కొన్ని లక్షణం అది కాదు. సరైన మార్గం తెలియజేస్తాడు, సరైన మార్గాన్ని తెలియజేస్తాడు. నీ మనిషి ఏ విధంగా బతకాలో ఆ విధంగా బతికి చూపించాడు. ఆయన ఏదో మాటలు చెప్పగలలేదు, ఆయన మాటలు చెప్పేవాడు కాదు. ఎక్కడో కోళ్ళు పడిపోయిన స్థితిలో నుంచి లెమ్ము అని పిలుస్తున్నాడు. ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. ఎన్నో ప్రేమ గురించి ఎన్నో వాక్యాలు అంటున్నాం, ఎన్నో చేస్తున్నాం, ఏదేదో చేస్తున్నాం. ఆయన ప్రేమను తలపోసుకుని ఒకసారి హృదయం అంతా నింపుకొని ఆయన ప్రేమను, అయ్యా నీ ప్రేమకై నీకు స్తోత్రం ప్రభా. ఎంత ప్రేమ దేవుడు ప్రభా. ఆయన పాడల దగ్గర కూర్చొని ఏం లేదు, ఎంత కూర్చొని నీ ప్రేమ బట్టి నీకు స్తోత్రం ప్రభా. నీ ప్రేమ ఎంత మధురమైనది ప్రభా. నీ ప్రేమ కావాలి ప్రభా. లోకంలో ఎన్నో ఎత్తుకని ప్రభా, అంత శూన్యం ప్రభా. నా వల్ల దానికి అయ్యా దానివల్ల నాకు ఏమీ ఉపయోగం లేదు ప్రభా. నీ పాదాలు కావాలి, నీ దర్శనం కావాలి, నీ ప్రత్యక్షత కావాలి, నీ పిలుపు కావాలి, నీ చిత్తం చేయాలి ప్రభా. నేను నీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. దాని పాదాల దగ్గర కూర్చోగలిగితే ఏంది ఆగుతాడైనా, మురిసిపోడా దేవుడు. బైబిల్లో ఒక సందర్భం ఉండింది. యేసుక్రీస్తు ప్రభు నడుచుకుంటూ వెళ్తుంటే అంట, ఒక స్త్రీ, రక్తస్రావం గల స్త్రీ అంట, ఆయన వస్త్రం చెంగు పట్టుకుంటే చాలని కోరుకుంది కదా. అక్కడ ఒక మాట ఉంది, ఆమె విశ్వాసం చూసి దేవుడు ఆశ్చర్యపోయాడంట. దేవుడు ఆశ్చర్యపోయి అంత విశ్వాసం కలిగి జీవించిందే. మన ప్రార్థన దేవుని ఆశ్చర్యపడిపోయి అంత ఉండకూడదా? సమూయేలు గురించి మనం చదువుకోగలిగితే దేవుడు లెగు అన్న చెప్పేదాకా అతను ప్రార్థన నుంచి లెగిచేవాడు కాదంట. నాన్న చాలే లేనా అని పిలిచేదాకా దేవుడే లెమ్మని చెప్పేదాకా మనం లేచేది. అయ్యా రాత్రి అంతా కాచి కాపాడు ఆమె. పనుకునే ముందు అయ్యా ఈరోజంతా కాచి కాపాడు ఆమె. అయిపోయింది ప్రార్థన. ఆ 2 ప్రార్థనలు, ఉదయం టిఫిన్ చేసే దగ్గర ఒక ప్రార్థన, భోజనం దగ్గర ఒక ప్రార్థన, రాత్రి అన్నం తినే దగ్గర ఒక ప్రార్థన. అవి కూడా చేయట్లేదాక ఇప్పుడు కాంప్రమైజ్ అయిపోతున్నాం లోకంతో కాంప్రమైజ్ అవ్వకండి. ఆయన ప్రేమ లెమ్ము అని పిలుస్తుంది. ఆలోచించుకోండి, ఏ స్థితిలో పడిపోయి ఉన్నారు, ఏ స్థితి మిమ్మల్ని పడేస్తుందో ఆలోచించుకోండి. ఏ పరిస్థితి దేవుడి దగ్గర దూరం చేస్తున్న డబ్బు ఆపుతుంది మిమ్మల్ని. హృదయం అంటే డబ్బు 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 అని కొట్టుకుంటుందంట. కొట్టుకోవట్లేదు కానీ ఇంకా అలా వర్ణీకరిస్తుంది దాన్ని. దేని మీద మన ఆశలు, ఒక మంచి జాబ్ చూస్తే దేవుని వదిలేసి వెళ్ళిపోతున్నామే. ఒక పని చూస్తే పని చూడంగానే పని కావాలి. ఒకరోజు ఆరాధన కాలిపోతే ఏం కాని విధంగా పనికి వెళ్ళిపోతున్నామే. సమయానికి దేవుని సన్నిధికి రాలేకపోతున్నామే. ఆయన పాదాల దగ్గర కూర్చోలేకపోతున్నామే. అందరూ ప్రార్థన చేస్తుంటే ఎంతలా బాగుంటుంది.
నిత్య జీవనం సంఘాన్ని మనం చూస్తే ఒక ప్రత్యేకత కనపడాలి. హెచ్చరి ఏం చేసాడు తెలుసా? అందరు పెద్దలందరూ, సంఘ పెద్దలని అందరిని అసలు వివిధ జనులందరిని పిలుచుకొని వచ్చి చర్చి దగ్గర రాకల్లా గేట్లు వేసేసాడు. ఎందుకో తెలుసా? తమ్ముడు ప్రత్యేకపరచుకోకుండా ఆ స్థితికి పడిపోయి ఉన్నారు. ఈరోజు నన్ను చూస్తే అసలు మందిరానికి రావడానికి అర్హత లేదు, ప్రియులారా అని పేరు పొందడానికి అర్హత లేదు. కానీ ఆయన ప్రేమను బట్టి ఎక్కడో కోల్పడిపోయిన మన స్థితిని బట్టి లెమ్ము రమ్ము నా దగ్గరకు రా అని పిలుస్తున్నాడు. ఒక్కసారి ఆయన వెళ్ళిపోయాడా? అక్కడ 3వ అధ్యాయం మనం చదివినట్లయితే సందుల్లో వీధిలో పడి తిరుగులాడుతున్నా, నా ప్రియుడు ఎక్కడ అంటే తలుపు కొట్టినప్పుడు తెరవలేదు, వెళ్ళిపోయాడు. రాడు మళ్ళీ దొరకడు. మొదటి వచ్చినప్పుడు పాపుల కొరకు వచ్చాడు, ఈసారి పరిశుద్ధుల కొరకు రాబోతున్నాడు. ఆయన కొరకు నిలబడిన వారి కొరకు రాబోతున్నాడు. ఆయన పాదాల దగ్గర ఉన్న వారి కొరకు రాబోతున్నాడు. ఆయన పాదాల దగ్గర నివసించే వారి దగ్గర రాబోతున్నాడు. ఆయన దగ్గరికి ఎంతమంది సంబంధం కలిగి ఉన్నారో వారి దగ్గరికి రాబోతున్నాడు. ఆయన పాదాల దగ్గర కూర్చోండి. ఈ రోజు నుంచి ఆయన పాదాల దగ్గర కూర్చోండి. విన్న వాక్యం ఇప్పుడు దాకే కాదు, వింటున్నంతసేపు బాగానే ఉండొచ్చేమో, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఎంత కన్నీటి ప్రార్థన చేసి బయటికి వెళ్ళిన తర్వాత కూడా మన స్వభావం ఆ రీతిగా ఉంటే దానివల్ల ప్రయోజనం ఉందా? దేవుడు యోగ్యంగా మనం ఎంచుతాడా? అర్హులుగా మనం ఎంచుతాడా? సమయానికి అనుకూలంగా సమయమందు అసమయం ప్రయాసపడమని తిమోతికి తెలియజేస్తుంది కదా. దోషత్తులుగా బ్రతకమని దేవుడు తెలియజేస్తున్నాడు కదా. పరిశుద్ధమైన జీవితం జీవించాలని తెలియజేస్తున్నాడు కదా. దేవుని కొరకు దేవుని ఎదుట నిందారహితంగా జీవించాలని తెలియజేస్తున్నాడు కదా. యోబులాగా సవాల్ చేస్తే మన జీవితం ఉందా? సాతాను అంటే ఇటువంటి జరిగితే యేసుక్రీస్తు అదే తండ్రి దగ్గరకు వస్తున్నాడంట. దేవుడు అంటాడు, యోబుని చూసావా? నా సాకులను యోబుని చూసావా? ఆ రీతిగా సాతాను దగ్గర మన ఎదురు సాక్ష్యం చెప్పగలుగుతాడా? దేవుడు అంత సాక్ష్యం చెప్పే విధంగా మన జీవితం ఉంటుంది. యోబు కూడా మనిషే కదా, పై నుంచి దిగిరాలేదు కదా. యోబు మనలా మనిషే కదా. దేవుడు సవాల్ చేసేంత జీవితం భక్తి మనకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడే సవాల్ చేసేంత భక్తి మనం బ్రతకండి. దేవుడే సవాల్ చేసేంత విశ్వాసం మనకు ఉండాలి. మనకు విశ్వాసం, మనకు ప్రార్థన చేసి ఇది నేను కోరుకున్న భక్తి అనుకోవాలి, ఇది నేను కోరుకున్న విశ్వాసం అనుకోవాలి. ఇంత విశ్వాసం కలిగి జీవిస్తాను బిడ్డలు, నా బిడ్డలు ప్రాణం పెట్టుకున్నాను. వీళ్ళు మన సాతాను సొత్తును కాదు, సాతానుకు లోబడేటాను కాదు, విలువ పెట్టుకున్నాను. ఎవరికైనా బాకీ ఉన్నారనుకోండి, మనం ఎవరికైనా డబ్బు ఇవ్వాలనుకోండి, వాడు డిమాండ్ చేస్తూ ఉంటాడు, ఎదిరిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. కానీ వాడు బాకీ తీసేసిన తర్వాత వాడు అట్లా మాట్లాడుతూ ఊరుకోగలుగుతాం మనం? ఎవడన్నా ఉంటాం నన్ను అంటాం కదా, మాట్లాడటానికి అసలు నీకు ఏ అర్హత లేదు, లెక్క చెల్లించని వెళ్ళిపో ఉంటాం కదా. శిలువలో మన కొరకు ఆయన సాతానులో ఉన్న మన జీవితాన్ని తీసివేసి స్వేచ్ఛనిచ్చాడు. ఆయన మనకు తన సొత్తుగా మనం చేసుకున్నాడు. కానీ దేనికి దాసులు అయిపోతున్నాం? దేనికి దాసులుగా బ్రతుకుతున్నాం? పాపానికి దాసులు అయిపోతున్నారు. నిన్ను నన్ను ఆస్వాదించడానికే దేవుడు భూమి మీదకి వచ్చి క్రిస్మస్ చేసుకున్నాం కదా. స్త్రీలలో నువ్వు ఆస్వాదింపబడిన దాని అంటే అంత భయంకరంగా మరీ వివాహం జరిగిందా? కాదు కదా. సొంత తల్లి చీపు అంది. యోసేపు ప్రతి గడపల్లి నా భార్య నిండు గర్భం ఉంది, దయచేసి డోర్ తెరమంటే ఒక్కరు కూడా తెరవలేదు. అంత రిజిస్టర్ మన కుటుంబంలో అంత మనల్ని అంత తృణీకరించలేదు మన జీవితాన్ని. కానీ దేవుని ఏదో జీవితంలో రహితంగా జీవించలేకపోతున్నాం. సిగ్గుపడిన రక్కలేని పని వరకు మన జీవితంలో ఉంటున్నాయి. దేవుని దగ్గర దేవుడు సవాల్ చేసేంత మన భక్తి ఉంటుందా? అదిగా మార్చుకోవాలి. లేదని చెప్పుకుంటే ఉపయోగం ఉంది, నాకు లేదు అని చెప్పుకుంటే ఉపయోగం అంత ఆ రీతికి మనం మార్చుకోవాలి. ఎంతకాలం నేను తప్పు చేశాను ప్రభా, రమ్ము అని పిలుస్తున్నాం, లే అని పిలుస్తున్నాం. నా భక్తి జీవితం ఇంతే మారుతుంది ప్రభా, దయచేసి నన్ను క్షమించండి. ఇంత కృపగా నీకు స్తోత్రం. ఒక కృతజ్ఞత భావంతో హృదయమంతా దేవుని ప్రేమతో నింపుకొని, హృదయమంతా దేవుని ప్రేమతో నింపుకొని, నీ ప్రేమకై స్తోత్రాలు ప్రభా, నీ కృపకై స్తోత్రాలు ప్రభా. నా జీవితం నీ దగ్గర రావడానికి అర్హత లేదు, యోగ్యత లేదు. కానీ నీ ప్రేమలో అర్హులకు మంచి నీ కృపకై, నీ ప్రేమకై స్తోత్రాలు ప్రభా. అనుదినం నీ వాత్సల్యత మా పైన చూపిస్తున్నావు ప్రభా. నన్ను మరొక, నన్ను విడవక, చీపు అనవలసిన మా జీవితాన్ని, పాపిస్తోడు అని తిట్టవలసిన మా జీవితాన్ని, దేవుని పనికిరానోడు అని తిట్టవలసిన మా జీవితాన్ని, యూజరస్వలో దేవుని పనికిరావు చీపు ఇన్ని మాటలు తిట్టవలసిన మన జీవితాన్ని ఏమంటారు తెలుసా? పిల్లలారా అని పిలుస్తున్నాడు. ఆ మాటకే కన్నీరు దుఃఖం ఆకూడదు. కన్నీటితో ప్రార్థన చేసే స్వభావం, ఆయన పాదాల దగ్గర ఉండే స్వభావం, కోల్పడిపోయిన స్వభావంలో ఉంటామా? దేవుని కొరకు ఏం మంచి టైంకి సిద్ధపడుతున్నామా?
దేవుని కొరకు ఏదైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉంటున్నామా? భక్తి జీవితం మారాలి, సేవలో మారాలి, మాకు సేవ పరిస్థితి మార్చుకోవాలి, సేవకంగా మేము మారాలి, దేవుని వాక్యం చూస్తున్నాం మేము మారాలి, వింటున్నాం మీరు మారాలి. ఎవరైనా మార్చడానికి నేర్చుకోవడానికి వచ్చు, కలిసి ధ్యానం చేద్దాం, వాక్యాన్ని కలిసి కూర్చుందాం. డౌట్లు ఉంటే ఫోన్ చేసి అడగాలి. నేను వాక్యం చదువుతున్న తర్వాత మీరు డౌట్లు అడగాలి నన్ను. ఏదో నేను చెప్పేసి వెళ్ళిపోవటం కాదు, నేర్చుకోవాలి. అందరం నేర్చుకునే దగ్గర దాన్ని నేర్చుకొని అన్వయించుకొని వెళ్ళాలి. భక్తి మారాలి, సేవ మారాలి, జీవితాలు మారాలి, విశ్వాసం మారాలి. దేవుడు మెచ్చే విధంగా మన జీవితంలో బ్రతకాలి. దేవుడు సవాల్ చేసే విధంగా మన జీవితంలో ఉంటుంది. అంతలా సవాల్ చేస్తాడా? ఎట్లా ఉండేదంటే యోగ జీవితం దేవుడు పిలిపించి ఏదో లేదు కదా, ఎవరు ఏమంటారు ఆ విధంగా ఎట్లా ఉంటుందంటే దేవుడు పిలిచి అప్పుడు ఇప్పుడు ఇగో రెచ్చగొట్టాడు సాతాన్ని. చూసావా నా సేవకుని, నువ్వు సేవకుని చూసావా? ఏమైనా కదిలించాడు సాతాన్? ఏమన్నా అన్నాడా వచ్చి? సాతాను ఇగో యోగ దగ్గరికి వెళ్తున్నాడు ఏమని చెప్పాడా? దేవుడు పిలిచాలని చెప్పించాడు, సవాల్ చేశాడు. అట్టే సవాల్ మన జీవితాన్ని కలిగి ఉంటే నిత్యరాజ్యానికి వారసులు అవుతాం. చాలా ఇంకా మనకి ఈ ధనం, ఈ డబ్బు, ఈ కష్టాలు, బాధలు వెళ్ళిపోయే స్వర్గం వస్తుంది. ఆయన త్వరగా వస్తున్నాడు. మూడు విషయాలు. ఈ స్థితిలో పడిపోయి ఉన్నామేమో, దేని పడిపోయి ఉన్నామేమో, దేవుని ప్రేమ మనం రమ్మని పిలుస్తుంది. మొదటిగా వచ్చాడు చెప్పంగా ఏంటో వచ్చి ఉండండి, నా ప్రేమ స్వరం వినపడుతున్నాను, త్వరగా వస్తున్నాడని. ఆయన వచ్చాడు, ఆయన ప్రేమను చూపించి రమ్మని పిలిచాడు. రాకపోతే ఏం జరిగింది తెలుసా? వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక్కసారి వెళ్ళిపోతే నువ్వు ఎంత ప్రోకులాడినా, ఎంతలో కొట్టుకున్నా, ఎంతలా తిట్టుకున్నా, ఎంతలా ఏం చేసినా మళ్ళీ రాడైనా. కోపించుచున్న వాత్సల్యం చూపించే దేవుడు మంచి ప్రేమ. ఆయన ఎంత రోషంగా దేవుడు, ఎంత ప్రేమగా దేవుడు అంత రోషంగా దేవుడు, ఎంత ప్రేమగా దేవుడు అంత. ఆయన శిక్షలో కూడా న్యాయం ఉంది. న్యాయవంతుడు ఆయన. ఆయన ప్రేమకు లోబడతాం. ఆయన ప్రేమను అనేక మంది చూపిద్దాం అంత క్రియల్లో చూపిద్దాం. మాటలు కాదు అని మాటలు చెప్పాలి, మాటలు చేసి మనం కూడా మాటలు చెప్పేవాళ్ళు. ఆయన మాటలు చెప్పలేదు, క్రియలతో చూపించి వెళ్ళాడు. పాపిష్టి స్త్రీ వచ్చిన తర్వాత అందరూ రాళ్ళతో కొట్టాలి, చంపేయాలన్న పెద్దలందరూ, పరిశీలు, సర్దుపేరు, శాస్త్రం అందరూ ఈమె చంపేయాలని చూసినప్పుడు తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత వాటి మీరే ఎవరైనా పాప పరిశుద్ధులు ఏం తప్పు చేయడంటే ఏంత అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను నిన్ను శిక్షించను. ఆయన అతి పరిశుద్ధులైన దేవుడు భూమికి దిగి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన అన్ని కార్యాలు చేస్తూ నీ కొరకు నా కొరకు దిగి వచ్చాడు కదా. ఆయన ప్రేమకు లోపడాలి కదా. నిత్యత్వానికి ఆలోచన చేసే దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఎంతకాలం బ్రతుకుతాం, ఎంతకాలం చేస్తాం? దేవుని గురించి మనం ప్రాకులాట. దేవుని ప్రేమ కొరకు నిరీక్షణగా జీవితాం. దేవుని ప్రేమకు లోబడి ఎక్కడ కోల్బడిపోయి ఉన్నామేమో, దేవునికి నీకు ఏ దూరం చేస్తుందేమో దయచేసి ఆలోచించండి. నీకు నాకు దేవునికి అంటే ఏది ఆపుతుంది? నీ డబ్బు ఆపుతుందా? నీ పని ఆపుతుందా? నీ కష్టం ఆపుతుందా? నీ శ్రమ ఆపుతుందా? నీ యొక్క పిల్లలు ఆపుతున్నారా? ఏది 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 ఆలోచించండి. దేవుని ప్రేమకు లోబడండి. దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండండి. ఏదైనా మార్చగల దేవుని దగ్గరికి రండి. సమస్తం చేయదగ్గర దేవుని దగ్గర రండి. మనకు భక్తి యోగ దగ్గర తన సేవత ఉంటుంది. ఈ భక్తి నీకు ధైర్యం పుట్టించుదా? ఈరోజు మన భక్తి మనం ధైర్యం పుట్టించట్లేదా? అయితే మనం సరైన భక్తి చేయట్లట్లే. వస్తున్న శ్రమను బట్టి, ఇబ్బందులు బట్టి, కష్టాలను బట్టి, నిద్రను బట్టి మనకు భక్తి మనకు ధైర్యం పుట్టించాలి. దేనితోనో బట్టి ధైర్యం వస్తుంది రావటం కాదు, మనకు భక్తి మనకు ధైర్యం పుట్టించాలి. దేవుని ప్రేమను స్మరించుకుంటూ ఆయన వచ్చాడు, ఆయన ప్రేమ చూపించాడు. మన జీవితాన్ని రమ్మని పిలిచాడు. దూరం ఉన్న మన జీవితం దగ్గర రమ్మని పిలిచాడు. ఒక్కసారి ఆయన పాద దగ్గర రాగలిగితే, ఆయన దగ్గర రాగలిగితే, ఆయన దర్శనం కొరకు, ఆయన పిలుపు కొరకు, ఆయన ప్రత్యక్ష కొరకు మన కనుక ఆరాటం ఉండగలిగితే, ఆయన దగ్గర రాగలిగితే ఆయన హత్తుకుంటాడు, తన పిల్లలుగా చేసుకుంటాడు. తన సొంత స్వరస్ఫూర్తి ఇచ్చిన పిల్లలను దూరంగా ఉన్న మన జీవితాన్ని తప్పిడి కుమారుడు వస్తే ఏం చేశాడు తండ్రి? ఎక్కడ దూరం ఉన్నట్టు ఉరుక్కుంటే వెళ్ళి ముద్దులు పెట్టుకుంటూ వెళ్ళాడు. నువ్వు కనుక ఆయన దగ్గర రాగలిగితే అంత ప్రేమగా చెప్పగలదు దేవుడు. ఆయన ప్రేమ దగ్గరికి తీసుకోగలదు. ఆయన ప్రేమకు లోపడుతుంది. ఆయన ప్రేమను ఏముంది? ఆయన ప్రేమ చేస్తున్న జీవితంలో ఆయన ప్రేమను అర్థం చేసుకోగలిగితే ఏమి మనం పాపం చూడగలం? దేవుడికి దూరంగా బ్రతకలేము. ఆయన దయ
రమేష్ పాస్టర్ ఒక పాట రాశారు. దానికి అర్థం నాకు ఆ పాట గుర్తురాట్లేదు, కానీ దానికి అర్థం చూతారు. యేసుక్రీస్తు నాకు పరలోక రాజ్యంలో లేకపోతే నాకు ఆ పరలోక రాజ్యం కూడా వద్దంటాడు. అంత ఉండాలి, దగ్గర జీవించాలి, ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి, ఆయన ప్రేమ, అంత మించిన మధురమైన అనుభవం ఏమైనా ఉంటుందా? ఒకవేళ ఆయన పరలోక రాజ్యం లేకపోతే నాకు ఆ పరలోక రాజ్యం వద్దు, నాకు ఆయన కావాలి, మనం ఆయనకు కావాలి, ఆయన ఆడంటే మనం అక్కడ ఉండాలి. ఆయన అంత ప్రేమ చూపించి ఆయన దగ్గర లేకపోతే ఎక్కడో బ్రతికితే దానికి మనకేమన్నా అర్థం పర్థం ఉండిద్దా? ఏమున్నది? ఆయన ప్రేమను స్మరించుకుంటూ, దేవుని ప్రేమను స్మరించుకుంటూ ఆలోచించుకో, అయ్యా నీ ప్రేమను బట్టి స్తోత్రాలు ప్రభా, దీంతో లోపల లేకపోతున్నాను, ఇంత కృపందని చాలు, వెళ్ళిపోవచ్చు మన జీవితంలో. అని పిలుస్తాడు తెలుసా? ఆయన దగ్గర పిలుస్తున్నాడు, రమ్ము అని పిలుస్తున్నాడు, ఆయన పాద దగ్గర వచ్చి మనం పిలుస్తున్నాడు. ఆయన స్వరం వినపడుతుంది మీ అందరికీ. దేవుడు మాట్లాడాడు మీ జీవితాలు ఈ రోజున. దేవుని స్వరం కనుక మనకు అర్థమైతే, దేవుని ప్రేమ కనుక మనకు అర్థమైతే కూర్చొని ఆయన ప్రత్యక్షత కొరకు కూర్చోండి, ఆయన స్వరం కొరకు కూర్చోండి. పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు ఆయన. పరలోక రాజ్యానికి నీకు నాకు దూరం ఉన్న వాటి అన్నిటినీ తీసేద్దాం. ఆలోచించుకుందాం. ఫోన్ నీకు నాకు దేవుడికి దూరం చేస్తుందా? డబ్బు దూరం చేస్తుందా? ఒక ఆశ దూరం చేస్తుందా? ఒక కోరిక దూరం చేస్తుందా? ఏదైనా అన్నిటినీ తీసివేసుకుందాం. దేవుని కొరకు మన జీవితాలు అప్పచెప్పుకుందాం. దేనికైనా చేయడానికి సిద్ధపడతాం. అయ్యా నీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఎంతైనా మాట్లాడుకోవచ్చు. ఈ రాత్రి అంతా కూర్చొని దాని ప్రేమ గురించి మాట్లాడుకుంటే ఇవన్నీ అసలుకి ప్రవాహంలాగా వెళ్ళిపోతే. సమయం అయిపోయింది, 9:40 అయింది, నా సమయం అయిపోయింది. ఒక్కసారి 3 విషయాలు గుర్తుంచుకొని, ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఎక్కడో పూల పడిపోయిన మన జీవితాన్ని, దూరంగా ఉన్న మన జీవితాన్ని దగ్గరికి పిలుస్తున్నాడు. ఆయన దగ్గర రాగలిగితే, ఆయన ప్రేమను తలపోసుకుని అయ్యా నీకు స్తోత్రం కృతజ్ఞత భావం చూపగలిగితే పరలోక రాజ్యాన్ని వారసులుగా చేస్తాడు. దాని దగ్గర తీసుకుంటాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. మోకరించండి. మోకరించండి. బాధల దగ్గర అడుగుదామా దేవుణ్ణి.